నీ జీవితంలో ప్రతి శాపాన్ని దేవుడు కొట్టేశాడు. అందులో బట్టి ఏదైనా అనారోగ్యం వస్తే లేదా అప్పుల బాధ వస్తే ఇది శాపము అని అనుకోవద్దు. చాలాసార్లు కొంతమంది అంటారు ఎవరొకళ్ళు, ఏమండి ఇది ఖచ్చితంగా ఏదో అయి ఉంటుందండి, మీరు ఈ తాడు కట్టుకుంటే, లేదండి రేపు ఆదివారం వెళ్ళాలి అందరూ చూస్తారండి, ఏం పర్లేదని కొంచెం కనబడకుండా కట్టేసాను లోపల పైకి, ఎవరు చూస్తారు? దేవుడు చూడ్డదాన్ని, ఆయన కనబడకుండా ఏం కడతామో మనం. కొన్నిసార్లు కొంతమంది అలాంటి ఆలోచనలు లేవుగానే అదే నిజమేమో, బైబిల్లో లేని శక్తి, దేవుడిలో లేని శక్తి అక్కడ ఉందేమో అని చాలా మంది పరుగులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నాయి. నిన్నగాక మొన్న సువార్తమ్మ మన చర్చ్లో, అంటే మన సంఘం ప్రారంభించబడిన తొలి దినాల నుంచి మన సంఘంలో ఉన్నదా, ఆమె వచ్చింది. మాకు తెలుసు ఆమె జీవితం అంతా కూడా, ఆమె ఒకప్పుడు సోది చెప్పేది, తాయితులు కట్టేది, ఇంకా రకరకాల అన్నీ చేస్తుండేది. సరే మా పిల్లలందరూ ఉన్నారు కదా చిన్నోళ్ళు, ఇప్పుడు వీళ్ళకి కూడా ఎలా ఉంటుంది అని చెప్పి సువార్తను కూర్చోబెట్టి అమ్మ ఏంటి సంగతి అని చెప్పి మళ్ళీ చెప్పింది. మా వాళ్ళందరూ చాలా చక్కగా విన్నారు అదంతా. కానీ దేవుడు ఆమెను విడిపించి ఈ రోజున సోదెమ్మను సువార్తముగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు సోది చెప్పి డబ్బులు సంపాదించేది, అనేకమైన ప్రకటాలు పట్టేది. ఆమె ఏం చేసేదంటే